సీఎం జగన్ పై తంబలపల్లి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి మండిపడ్డారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ను డ్రగ్ ఆంధ్రగా జగన్ మార్చేశారని నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటాయని జయచంద్రారెడ్డి అన్నారు. యువతను సంఘ విద్రోహ శక్తులుగా జగన్ సర్కార్ మారుస్తుందని విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీలో సుమారు 500 మంది చేరారు. వీకర్స్ కాలనీ వైసీపీ ఇన్ఛార్జ్ చిట్టూరు నాగేంద్ర తన అనుచరులతో జనసేనలో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆహ్వానించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. కర్ణాటక నుండి తిరుపతి జిల్లా నాగలాపురానికి కారులో తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. వచ్చేవారి కండ్రిగ సమీపంలో మద్యం రవాణా చేసిన ఇద్దరిని సినీ ఫక్కీలో పట్టుకున్నారు. కారులో సుమారు 60 కేసుల సీల్ బాక్స్ కార్వాట్ బాటిల్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. జనగామ జిల్లా వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిళ్ల యశస్విరెడ్డి స్టెప్పులు వేశారు. దేవరూపుర మండలం కడవెండి పరిధి పొట్టిగుండ తండాలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నారు. గిరిజనుల కోరిక మేరకు డీజే పాటలకు ఎమ్మెల్యే యశస్విరెడ్డి స్టెప్పులేశారు. దమ్ము ధైర్యం ఉంటే తనపై ప్రతాపం చూపించాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సవాల్ విసిరారు. వైసీపీ నుంచి ఎవరైనా పార్టీ మారితే కొట్టమని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాయకులు కార్యకర్తల జోలికి వస్తే కపట్ధారని చెవిరెడ్డిని పులివరి హెచ్చరించారు. తిరుపతి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల ఆర్ఎన్ శ్రీనివాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక నిలయం తిరుపతి పవిత్రతను 5 నెలల్లో వైసీపీ నేతలు దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. తిరుపతి ప్రజలు తనను ఆశీర్వదిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు శ్రీనివాసులు. వాలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డిపై కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇళ్ల వద్ద మగవారు లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడతారన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని వెంకయ్య గుర్తు చేశారు. టీడీపీని జనం తరిమి కొనడం ఖాయమన్నారు తోట వెంకయ్య.